నూతన కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై ఇవాళ పార్లమెంట్లో అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. నీట్ పేపర్ లీక్ వివాదాల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఇటీవల ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ప్రహ్లాద్ జోషి గతంలో గర్భిణీపై అత్యాచార ఘటనలో ప్రధాన నిందితులను సమర్థించారని, వారికి బెయిల్ వస్తే ఆనందం వ్యక్తం చేశారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ये तो डिलीट कर दिया, लेकिन आगे भी वो भी डिलीट करा सर। ये तो निशिकांत बोलता वो भी ये सीधे क्या बोल रहा था, डाटा कर रहा था सर जो प्रहलाद जोशी जी ने बिल्किस बानो के बलात्कारियों की रिहाई पर जो बयान दिए, उसका प्रमाण मैं आपको दे दूंगी, मैं भेज दूंगी। కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై సభలోని బీజేపీ ఎంపీలు, నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా సభను తప్పుదోవ పట్టిస్తున్నాయని కౌంటర్ ఇచ్చారు.